వెల్కమ్ టు హెల్త్ వెల్. సంతానలేమి సమస్యలకు కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఎప్పుడు అవసరం? కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్లో ఏఆర్టీస్లో ఇంకా ఏ టైప్స్ ఉంటాయి? ఐయుఐ ఐవీఎఫ్తో పాటు ఇక్సీ ఇమ్సీ లాంటివి ఎప్పుడు అవసరం అవుతుంటాయి? వీటి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంటుంది? అండ్ ఓవులేషన్ ఇండక్షన్ అంటే ఏంటి? సంతానలేమి సమస్యలు ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మరి నిర్ధారించే పరీక్షలు ఏంటి? ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్తదనాలపై వివరాలు అందించడానికి హెడ్ ఐ ఫెర్టిలిటీ సెంటర్ రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అనూష, డాక్టర్ రాగసుధ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ రాగసుధ గారు, అసలు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏవేవి అవైలబుల్గా ఉన్నాయంటారు? సో ఒక కపుల్ మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి మనం కొన్ని బేసిక్ టెస్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ స్కాన్ చేసి వాళ్ళ యూట్రస్ షేప్ ఎలా ఉంది, సైజ్ ఎలా ఉంది, దాంట్లో ఎండోమెట్రియల్ లైనింగ్ అంటాం, అది ఎలా ఉంది చెక్ చేస్తాం. ఓవరీస్లో ఫాలికల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాము. వాళ్ళ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా అనేది చెక్ చేస్తాం. అండ్ మేల్ సైడ్ నుంచి చూస్తే వాళ్ళ బేసిక్ సెమెన్ టెస్ట్లో స్పర్మ్స్ ఎలా ఉన్నాయి, వాటి కౌంట్ ఎలా ఉంది, వాటి మొటిలిటీ ఎలా ఉంది, అందులో నార్మల్ షేప్ ఎలా ఉంది, ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ ఓవులేషన్ ఇండక్షన్ అని స్టార్ట్ చేస్తాం. సో ఓవులేషన్ ఇండక్షన్లో మనం మెడిసిన్స్ ఇచ్చి ఫాలికల్ ట్రాక్ చేసి వాళ్ళకి డేట్స్ ఇచ్చి ఆ డేట్స్లో ఇంటర్కోర్స్ చేయమని చెప్తాం అన్నమాట. సో ఇది ఫెయిల్ అయితే 3 to 4 times ద నెక్స్ట్ ట్రీట్మెంట్ వుడ్ బి ఐయుఐ. సో నార్మల్గా ఐయుఐ మీద మరింత డిస్కషన్ చేసే ముందు ఒక్కసారి డాక్టర్ అనూష గారు, అంటే ఈ ఓవులేషన్ ఇండక్షన్ అనే మాట ఎక్కువగా వింటూ ఉంటామండి. ఈ ఓవులేషన్ ఇండక్షన్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ అనే మాట అసలు అదంటే ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ డస్ ఇట్ మీన్? ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అనేది ఎవరికి చేస్తామంటే పెళ్ళయి నెలసరి కరెక్ట్గా ఉండి ఎవ్రీ మంత్ రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి 1 year ట్రై చేసిన వాళ్ళకి చేస్తాము. ఇంకోటి పీసీఓడి వాళ్ళకి చేస్తాము. ఈ పీసీఓడి వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి సైకిల్స్ అనేది రెగ్యులర్గా రావు. సో ఆల్మోస్ట్ అరౌండ్ 45 days 2 months 3 months అలా పీరియడ్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందనే తెలియదు. సో అలాంటి వాళ్ళకి మన ఇలాంటి టైమ్ ఇంటర్కోర్స్ అనేది చేస్తామండి. సో ఈ టైమ్ ఇంటర్కోర్స్ విత్ ఓవ్యులేషన్ ఇండక్షన్లో ఏం చేస్తామంటే కపుల్స్ని మనం Day 2 రోజు రమ్మని చెప్తాము. Day 2 రోజు వచ్చాక ఒకసారి బేసిక్ స్కాన్ చేసుకొని ఎవాల్యుయేట్ చేసి మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ విత్ ఇంజెక్షన్స్ పెడతాము. సో దానివల్ల కొన్ని మనం ఒక 2 to 3 eggs పెంచి ఎగ్స్ మెచ్యూర్ వచ్చాక ట్రిగర్ ఇస్తాము. సో వాళ్ళకి ఒక 3 days టైం ఇస్తాము. ఈ టైంలో కలిసి ఉండండి అని చెప్తాము. తర్వాత ఒక 14 days ప్రెగ్నెన్సీ సపోర్ట్ ఇచ్చి తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్తాము. సో ఇలా చేయడం వల్ల కపుల్స్కి అరౌండ్ 5 to 10% సక్సెస్ రేట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే ఒక విధంగా ఫెర్టిలిటీ మెడిసిన్స్ అవన్నీ ట్రై చేసి ఓవులేషన్ ఇండక్షన్ ఇంప్రూవ్ చేసి అప్పుడు ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ట్రై చేస్తారు. అంటే ఐయుఐ ఐవీఎఫ్ గురించి చెప్పండి ఒకసారి. సో నార్మల్గా ఇలాగా ఐయుఐ అనేది అదొక సింపుల్ ప్రొసీజర్. సో నార్మల్గా ఒక 3 to 4 times ఓవులేషన్ ఇండక్షన్ ఫెయిల్ అయిన తర్వాత, లేదు వాళ్ళకి మేల్స్లో సెమెన్లో స్పర్మ్ కౌంట్ కొంచెం తక్కువ ఉంటుంది, అంటే 10 million కౌంట్ ఉండి వాళ్ళు ఇంకా సెమెన్లో మొటిలిటీ తక్కువ ఉన్నా, లేదు కొంతమందికి ఇంటర్కోర్స్లో ప్రాబ్లం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అని ఉంటాయి, అలాంటి వారికి, లేదు ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్లో స్టేజెస్ ఉంటాయి, అలా Stage 1 and Stage 2 ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి మనం ఐయుఐ అనేది చేస్తాం. సో ఈ ఐయుఐ ప్రొసీజర్లో డాక్టర్ అనుష చెప్పినట్టు ఓవులేషన్ ఇండక్షన్ సేమే ఉంటుంది. బట్ ఓవులేషన్ ఇండక్షన్లో మనం ఫాలికల్ గ్రోత్ కరెక్ట్గా వచ్చి మెచ్యూర్ అయిన తర్వాత మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ ఐయుఐ ప్రొసీజర్లో సెమెన్ అనేది కలెక్ట్ చేసి వాటిని ల్యాబ్లో ప్రాసెస్ చేసిన తర్వాత, అలా ప్రాసెస్ చేయడంతో సెమెన్లో మొటిలిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అలాంటి స్పర్మ్స్ని మనం యూట్రస్లో పెడతాం. సో ఇలా చేసిన తర్వాత ఐయుఐ సక్సెస్ రేట్ అనేది అరౌండ్ 10 to 15% ఉంటుంది. సో ఒకవేళ ఇలా 3 to 4 cycles ఆఫ్ ఐయుఐ చేసినా వాళ్ళకి సక్సెస్ రాలేదు, లేదు 2 tubes క్లోజ్ ఉన్నాయి, లేదు సెమెన్లో స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, అలాంటి వాళ్ళకి నెక్స్ట్ స్టెప్గా మనం ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఐయుఐ యూజువల్గా ఎన్నిసార్లు ట్రై చేస్తూ ఉంటారు? సో నార్మల్గా ఐయుఐకి నేను డిస్కస్ చేసినట్టు సింగిల్ సైకిల్ సక్సెస్ రేట్ 10 to 15% ఉంటుంది. సో మనం మ్యాక్సిమం 3 to 4 times ఐయుఐ ట్రై చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ ఫీమేల్ ఏజ్ అండ్ వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది, సెమెన్ కౌంట్, వీటిని అన్నిటినీ పెట్టి మ్యాక్సిమం అంటే 3 to 4 cycles ట్రై చేయొచ్చు. సో ఇలా 3 to 4 cycles ట్రై చేసినప్పుడు దాని సక్సెస్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది అరౌండ్ 30 to 40% ఉంటుంది.
ఓకే, అంటే IUI 3 to 4 టైమ్స్ ట్రై చేసినా కానీ ఇంకా సక్సెస్ అవ్వకపోతే IVF సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుందా? ఎస్. IVF అసలు అంటే ఏంటండి, ఎగ్జాక్ట్గా ఏం చేస్తుంటారు IVF? సో ఈ ఐవీఎఫ్లో ఏంటి అంటే ఐవీఎఫ్ అంటే ఇంట్రా ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇది ఎవరికి చేస్తామంటే 2 బ్లాక్స్ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్న లేదంటే గ్రేడ్ 3 or 4 ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి చేస్తాము. ఏంటంటే మనము ఆ కపుల్ని తన వైఫ్ని డే 2 రోజు పిలుస్తామండి. పిలిచాక బేసిక్ స్కాన్ చేస్తాము, కొన్ని బ్లడ్ టెస్ట్ పంపిస్తాము. పంపించాక వాళ్ళ స్కాన్ ఫైండింగ్స్ బట్టి, కొన్ని బ్లడ్ టెస్ట్ బట్టి, వాళ్ళ ఏజ్ యాజ్ వెల్ యాజ్ AMH అండ్ రిజర్వ్ బట్టి మనము డోస్ అనేది డిసైడ్ చేస్తాము. ఒక 10 to 12 డేస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇంజెక్షన్స్ ఇచ్చాక తర్వాత మనము ఎగ్ పికప్ అనేది ప్రొసీజర్ ఉంటుంది. ట్రిగర్ ఇచ్చాక ఎగ్ పికప్ చేస్తాము. ఎగ్ పికప్ అనేది షార్ట్ జనరల్ అనస్థీషియా కింద చేస్తాము. అది కూడా మార్నింగ్ వచ్చారనుకోండి మధ్యాహ్నం వరకు వెళ్ళిపోవచ్చు ఇంటికి. తర్వాత ఆ ఎగ్స్ రిట్రీవ్ చేశాక స్పర్మ్స్తో ఫర్టిలైజ్ చేసి బేబీని రెడీ చేసి ఇంక్యుబేటర్లో పెడతాము. ఇంక్యుబేటర్లో పెట్టాక దాన్ని డే 3, డే 5 వరకు ప్రోగ్రెస్ చేస్తాము. కొంతమందికి ఏంటంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ లాగా కొంతమందికి ప్లాన్ చేస్తాము, ఇంకో కొంతమందికి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లాగా ప్లాన్ చేస్తాం డిపెండింగ్ అపాన్ ది హార్మోనల్ స్టేటస్. ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మా పాప గురించి అండి. మా పాపది 3వ నెలకు అబార్షన్ అయిపోతుందండి. పెళ్ళి 3 సంవత్సరాలు అయింది. ఓకే, అబార్షన్ అయిపోతుంది మేడం. ఇంతకు ముందు 6 నెలలు అయింది, బేబీ బాగోలేదని అబార్షన్ చేయిస్తారు. మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మళ్ళీ 3వ నెలకు నడుము నొప్పి వచ్చి అబార్షన్ అయిపోతుంది మేడం. ఏది చేస్తారు దానికి? బెడ్ కొంచెం లూజ్ అన్నారు మేడం. ముందే వేయించాలా మేడం? ప్రెగ్నెంట్ అవపోయిన ముందే వేయించాలా, తర్వాత వేయించాలి మేడం? హలో, అదే మేడం. అదే సార్, ఫస్ట్ తనకి అన్ని 3 నెలలు అబార్షన్స్ అవుతున్నాయి అన్నప్పుడు ఫస్ట్ ఆ కపుల్ని అంటే ఆ వైఫ్ని హస్బెండ్ని మనం కొన్ని టెస్ట్లు చేసి ఎవాల్యుయేట్ చేయాలి. వాళ్ళలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అసలు ఎందుకు ఎలా అవుతుంది అనేది టెస్ట్ చేసుకోవాలి. అలాగే తన గర్భసంచిలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేయాలి. సో ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసి వాటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ ఇచ్చి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయటం బెటర్. ఓకే, ఈ IVF ట్రీట్మెంట్ గురించి కొంచెం భయాలు ఉంటూ ఉంటాయండి. ఆ మెడిసిన్స్ ఎక్కువ వాడుతుంటారని, పుట్టబోయే బేబీ నార్మల్గా ఉండదేమో, మదర్కి ముందు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని, వీటి గురించి ఏమంటారు? సో మీరు అన్నట్టు మమ్మల్ని కూడా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో IVF ప్రొసీజర్కి వెళ్తాం, మాకు కానీ ఏదైనా రిస్క్ ఉంటుందా, మాకు పుట్టబోయే బేబీస్కి కానీ ఏదైనా రిస్క్ ఉంటుందా అని. సో నార్మల్గా న్యాచురల్ సైకిల్లో ఏమవుతుంది అంటే ఓవులేషన్ టైంలో ఎగ్ ఏదైతే రిలీజ్ అవుతుందో దాంట్లో అది ట్యూబ్లోకి వచ్చి దాని జెనెటిక్ మెటీరియల్ స్పర్మ్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ కంబైన్ అయ్యి ఫర్టిలైజ్ అయ్యి ఒక ఎంబ్రియో ఫామ్ అయ్యి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో అలా ఫామ్ అయిన ఎంబ్రియో వచ్చి యుట్రస్లో ఇంప్లాంట్ అవుతుంది. IVFలో మనం సేమ్లో ఏం చేస్తాము అంటే ఎగ్స్ అనేవి అనెస్థీషియా కింద కలెక్ట్ చేసి స్పర్మ్తో కలిపి ఆ రెండింటి జెనెటిక్ మెటీరియల్ ఫర్టిలైజ్ అయ్యిందా లేదో చెక్ చేసుకుంటాం. సో ప్రొసీజర్ అనేది డిఫరెంట్ కాదు, ఎక్కడైనా కూడా ఫర్టిలైజేషన్ నార్మల్గా అవుతుంది. సో నార్మల్ బేబీస్కి IVF బేబీస్కి డిఫరెంట్గా రిస్క్స్ అనేవి ఏవి ఉండవు. నార్మల్ ప్రెగ్నెన్సీలో ఫీటస్కి ఉండే రిస్క్సే IVF ప్రెగ్నెన్సీస్లో కూడా ఉంటాయి. అండ్ కమింగ్ టు మదర్, సో అది ఫీమేల్స్ కూడా వాళ్ళు కూడా భయపడుతుంటారు, మాకు ఏమైనా డయాబెటీస్ వస్తుందా, హైపర్ టెన్షన్ వస్తుందా, క్యాన్సర్స్ వస్తాయా అని. బట్ అలాంటి లాంగ్ టర్మ్ రిస్క్స్ అయితే IVF ప్రొసీజర్లో ఏమీ ఉండవు. ఓన్లీ డ్యూరింగ్ ద ప్రొసీజర్ డైలీ ఒక 9 to 10 days ఇంజెక్షన్స్ ఉన్న అవి కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తాయి, కొంచెం మూడ్ చేంజెస్ అవి ఉంటుంది, కానీ మేజర్గా లాంగ్ టర్మ్ రిస్క్స్ అయితే IVFలో ఏమీ ఉండవు. ఓకే, డాక్టర్ అనుష గారు, అంటే IVF తర్వాత ఇంకొక దానిలోనే ఇంక అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ICSI, IMSI అంటుంటారు కదా, అవంటే ఏంటి? సో ICSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్, IMSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ మార్ఫలాజికలీ సెలెక్టెడ్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఈ IVF కన్వెన్షనల్ IVFలో ఏం చేస్తామంటే మనం ఎగ్ రిట్రీవ్ చేశాక దాని చుట్టూ స్పర్మ్స్ పెడతాము. సో న్యాచురల్గా స్పర్మ్స్ పై ఎగ్ని ఫర్టిలైజ్ చేసి సెలెక్ట్ చేసుకుంటుంది. ICSIలో ఏంటి అంటే మనము అజోస్పర్మియా అంటే బీజం నుంచి స్పర్మ్స్ తీసిన వాళ్ళకి కానీ, కౌంట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, ముందు ఫర్టిలైజేషన్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇలాంటి ICSI ప్రొసీజర్ చేస్తాము. ఈ ICSI ప్రొసీజర్ అనేది మైక్రో మ్యానిపులేటర్ అనే టెక్నిక్ ద్వారా చేస్తాము. సో ఈ టెక్నిక్ ద్వారా చేస్తాము. ఈ మైక్రో మ్యానిపులేటర్లో ఏంటంటే మనం స్పర్మ్ అనేది సెలెక్ట్ చేస్తాము. అరౌండ్ 400 మ్యాగ్నిఫికేషన్ ద్వారా స్పర్మ్ సెలెక్ట్ చేసిన దాన్ని ఎగ్ని మైక్రో మ్యానిపులేటర్లో పట్టుకొని మనం ఇంజెక్ట్ చేస్తాము. సో దాన్ని ICSI ప్రొసీజర్ అంటాము. IMSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ మార్ఫలాజికల్లీ సెలెక్టెడ్ స్పర్మ్.
ఇది మోర్ అడ్వాన్స్ టెక్నాలజీ. దీంట్లో మ్యాగ్నిఫికేషన్ అరౌండ్ 6000 ఉంటుంది. సో ముందు ఇక్సీ ఫెయిల్ అయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి, లేదంటే స్పర్మ్ హెడ్లో మోర్ నెంబర్ ఆఫ్ వ్యాక్యూల్స్ ఉన్నా, సో ఈ మైక్రోస్కోప్ ద్వారా మనం సెలెక్ట్ చేసి వెరీ గుడ్ స్పర్మ్స్ తీసుకొని మనం ఫర్టిలైజ్ చేస్తామండి. ఓకే, అంటే ఐవీఎఫ్లోనే ఇంక ఇవి అడ్వాన్స్ టెక్నాలజీస్ అండి. ఓకే, ఈ ఐవీఎఫ్ ఇలాంటివన్నీ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఒక్కసారి మనకి ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అనుకోండి, సో మనం వాళ్ళ సైకిల్ని అసెస్ చేస్తాం. అంటే వాళ్ళ ఫాలికల్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ ఉందా, మనం ఇచ్చిన మెడిసిన్స్తో గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చిందా, అవి స్పర్మ్స్తో కలిసి ఫర్టిలైజేషన్ అయ్యిందా, ఎంబ్రియోస్ ఎలా ఫామ్ అయినాయి, Day 3 ఎంబ్రియోస్ ఫామ్ అయినాయా, Day 5 ఎంబ్రియోస్ ఫామ్ అయినాయా. సో ఇవన్నీ అసెస్ చేసుకొని మనం నెక్స్ట్ సైకిల్కి వీటి నుంచి బెటర్గా ఎలా ప్లాన్ చేయాలి అనేది ఒకటి ఆలోచిస్తాం. అండ్ మోర్ ఓవర్ ఒక సైకిల్ ఫెయిల్ అవ్వడానికి మేజర్ రీజన్ జెనెటికల్గా ఎంబ్రియోలో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్సెస్. సో దీన్ని మనం తెలుసుకోవడానికి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. దాన్ని కూడా మనం నెక్స్ట్ సైకిల్స్లో యూస్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా యూట్రస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే యూట్రస్లో ఒక్కొక్కసారి పాలిప్ అనేది ఎక్స్ట్రా ఎండోమెట్రియల్ గ్రోత్ అంట, అదేమైనా ఉందా, సెప్టమ్ అంటే ఒక పొరలాగా ఉంటుంది, అలాంటి పొర ఏదైనా ఉందా, లేదు ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా అని తెలుసుకోవటానికి హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఒక కెమెరాని యూట్రస్ లోపల పంపించి క్యావిటీ ఎలా ఉందో చెక్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వాటిని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఎంబ్రియో వచ్చి యూట్రస్లో అతుక్కోవటానికి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో థ్రాంబోఫిలిక్ ఫ్యాక్టర్స్ ఏమైనా అబ్నార్మల్గా ఉంటే కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి వాటిని మనం స్క్రీన్ చేసి అవసరం ఉంటే వాటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎంబ్రియో వెళ్ళి యూట్రస్లో అతుక్కునే దేర్ విల్ బి ఎ విండో ఇన్ విచ్ దట్ ఎంబ్రియో ఆ టైంలో వెళ్ళి ఎంబ్రియో అటాచ్ అయితేనే ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ విండో కనుక్కోవడానికి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎరా అనే టెస్ట్ కూడా ఒకటి ఉంటుంది. సో వీటిని కూడా అవసరమైన చోట్ల మనం వీ హ్యావ్ టు డూ దిస్ టెస్ట్. అండ్ అలాగో డాక్టర్ అనుష డిస్కస్ చేశారు, IMSI ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ టెస్ట్ విచ్ కెన్ హెల్ప్. ఒకరికి IVF ఫెయిల్ అయితే IMSI కూడా ఇట్ కెన్ హెల్ప్ యాజ్ అన్ అడ్వాన్స్డ్ టెస్ట్. ఓకేనండి డాక్టర్ రాఘసుధ గారు, అనుష గారు, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ మధ్యకాలంలో ఈ ఫెర్టిలిటీ సమస్యలు, ఇన్ఫెర్టిలిటీ అనేది బాగా ఎక్కువ అవుతుంది. ప్రధానమైన కారణాలు ఎలాంటివి ఉన్నాయి, ఏజ్ ఎంతవరకు ఫ్యాక్టర్ అవుతుంది, ఈ మధ్య అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అసలు ఖచ్చితమైన కారణం తెలియకుండా కూడా సంతానలేమి సమస్యలు వేధిస్తున్నాయి. మరి వాళ్ళకి ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ హెల్త్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్స్ రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అనుష, డాక్టర్ రాఘసుధ మనతో ఉన్నారు. సంతానలేమి సమస్యలకు ప్రధానమైన కారణాలు ఏంటి, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి, IVFతో పాటు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవి అందుబాటులోనే వివరాలను అడిగి తెలుసుకుంటాం. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, రమేష్ గారు. రమేష్ గారు, హలో. ఓకే, అనుష గారు, అంటే ఈ మధ్య అసలు ఏ కారణము లేదు, ఇద్దరిలో అంత నార్మలే, కానీ ఇన్ఫెర్టిలిటీ సమస్య ఎక్కువ ఉంటుంది అంటుంటారు. ఏంటది ఆ సిచ్యువేషన్స్? ఓకే అండి, చాలా మటుకు అన్ని రిపోర్ట్స్ చూడడానికి బాగున్నాయి. మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది, ఎక్కడికి వెళ్ళినా అన్ని రిపోర్ట్స్ బాగున్నాయి అని చెప్తున్నారు డాక్టర్స్, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు. దీన్ని ఏమంటామంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. దీంట్లో ఏంటి అంటే సైకిల్స్ రెగ్యులర్గా ఉండి యాజ్ వెల్ యాజ్ HSG అంటే హిస్ట్రోసాల్పింగ్రోగ్రామ్ ట్యూబ్ టెస్ట్ అనేది నార్మల్గా ఉండి సీమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉంటే అలాంటి వాళ్ళకి, అన్ని నార్మల్ ఉన్న వాళ్ళకి మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇది ఏంటంటే టిప్ ఆఫ్ ఐస్బర్గ్ ఫినామినల్ లాగా ఉంటుంది, మనకు కనిపించేది ఓన్లీ చిన్న పార్ట్. కానీ దీంట్లో ఏంటంటే మెయిన్ oocyte క్వాలిటీ, ఫర్టిలైజేషన్, ఎగ్ స్పర్మ్ క్వాలిటీ ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో మనం టెస్ట్లు చేసుకున్న కొద్దీ చాలా లక్షలు పెట్టాల్సి వస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ట్రీట్మెంట్ మీద ప్లాన్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి IUI కానీ IVF చేస్తే బెటర్. సో ఈ స్పర్మ్ అనేది డ్యామేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే DFI అనే ఒక టెస్ట్ చేస్తామండి. ఆ DFI అనేది DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. అంటే DNA డ్యామేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం ఏంటంటే మైక్రోఫ్లూయిడిక్స్ కానీ మ్యాక్స్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా స్పర్మ్స్ని సెలెక్ట్ చేసి IUIలో ఒక గొట్టం దాంట్లో పెట్టి అమ్మాయికి ఎక్కించడం జరుగుతుంది. సో ఇలా 3 cycles ఆఫ్ IUI ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా మనం IVF చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే, అంటే వీళ్ళకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం అవుతూ ఉంటాయి. ఎస్ అండి, అదే అవుతూ ఉంటాయి, కానీ ఇంకా చాలా టెస్ట్లు చేసుకున్న కొద్దీ లక్షలు అవుతాయి. సో ఇలాంటి వాళ్ళకి మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి బెటర్ మనం హయ్యర్ ట్రీట్మెంట్స్ లైక్ IUI కానీ IVF చేస్తే బెటర్ అంటాం. ఓకే, IUIలో కూడా అడ్వాన్స్ టెక్నాలజీస్ లైక్ మైక్రోఫ్లూయిడిక్స్, మేల్ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్ కానీ
మ్యాక్స్ కానీ అలాంటివి వాడితే యూజ్ ఉంటుంది. ఓకే. అసలు డాక్టర్ అగసుధా గారు, ఈ మధ్య అసలు సంతానలేమి సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. కొంచెం లేట్ ఏజ్ మ్యారేజెస్ కూడా ఎక్కువ చూస్తున్నాము. అయితే ఎవరు కెరీర్లో వాళ్ళు పడిపోయి కొన్ని 2 years కూడా పిల్లలు పుట్టకపోయినా చూద్దాంలే అనుకుని డిలే చేసుకుంటూ ఉంటారు. అసలు మిమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి, ఈ విషయంలో ఎలాంటి నెగ్లిజెన్స్ అస్సలు వద్దంటారు? ఒకసారి ఈ విషయాలు క్లియర్గా చెప్తారు. సో డెఫినెట్గా ఈ ఎరాలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. సో ద మేజర్ రీజన్ ఏంటి అనొచ్చు అంటే, యాజ్ యూ సెట్, ఏజ్. సో అందరూ వాళ్ళ కెరియర్స్లో పడి ప్రెగ్నెన్సీస్ లేట్గా ప్లాన్ చేసుకుందాము అని అనుకుంటున్నారు. సో ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే, అది ఫిమేల్స్కి కానివ్వండి, మేల్స్కి కానివ్వండి, వాళ్ళ గ్యామెట్స్ ఒక క్వాలిటీ, అంటే ఫీమేల్స్లో ఎగ్ క్వాలిటీ, మేల్స్లో స్పర్మ్ క్వాలిటీ అండ్ ఫీమేల్స్లో ఎగ్ నెంబర్ కూడా తగ్గుతూ వస్తుంది. సో దీనివల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది ఏజ్ ఒక్కటే కాదు, లైఫ్ స్టైల్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వర్క్ చేసే వాళ్ళంతా కూడా సెడెంటరీ లైఫ్కి అలవాటు పడ్డారు, కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటారు అండ్ నైట్ షిఫ్ట్స్ ఉంటుంది. సో వీటి వల్ల ఏంటి అంటే వాళ్ళలో చాలా వరకు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వచ్చి వాళ్ళలో కూడా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. అదే కాకుండా ఫుడ్, మనం తీసుకునే ఫుడ్, వాటర్, పీల్చే గాలి అంతా కూడా పొల్యూషన్ ఎక్కువైంది. సో ఈ పొల్యూషన్ వల్ల కూడా మనలో కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిగి దీనివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం బేసిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్, డైట్, రెగ్యులర్గా డైట్ తీసుకుని జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయటం ఒకటి, అట్లీస్ట్ ఫిజికల్ యాక్టివిటీ, అట్లీస్ట్ 45 minutes ఆఫ్ వాకింగ్ పర్ డే ఆర్ 3 to 4 liters ఆఫ్ వాటర్, గుడ్ నైట్ స్లీప్స్. అంటే నైట్ స్లీప్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 8 hours ఆఫ్ నైట్ స్లీప్ ఉండేటట్లు చూసుకోవటం, కొంచెం సన్ ఎక్స్పోజర్. సో ఇప్పటి కాలంలో మనం టెస్ట్ చేసి చూస్తే మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ వైటమిన్ డి డెఫిషియెంట్, బికాస్ మన సన్ ఎక్స్పోజర్ అనేది లేదు. సో మనం సన్కి ఎక్స్పోజ్ అవ్వటం, సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మ్యారేజ్ 6 months ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా ఇంకా ఏవి కాంట్రసెప్షన్ యూస్ చేయకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే, ఫస్ట్ ఒక్కసారి వాళ్ళు మా దగ్గరికి ఎవాల్యుయేషన్కి రావాలి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ టైంలో మనం డిటెక్ట్ చేస్తే చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోరోవర్, బెస్ట్ ఏజ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ ఈజ్ బిట్వీన్ 25 to 28. సో 30 years వరకు కూడా పర్వాలేదు. కొంతమంది 30 years వరకు కూడా మ్యారేజ్ అయినా ప్రెగ్నెన్సీస్ వద్దు, ఇంకొంచెం పోస్ట్పోన్ చేస్తాము అనుకునే వాళ్ళకి మా సజెషన్ ఏంటి అంటే, వాళ్ళు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్కి వెళ్ళొచ్చు. అంటే వాళ్ళ IVF ప్రొసీజర్ ద్వారా వాళ్ళ ఎగ్స్ కలెక్ట్ చేసి మనం ఫ్రీజ్ చేసి పెడతాం. సో దట్ వాళ్ళు ఫ్యూచర్లో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటున్నారో అప్పుడు ఈ ఎగ్స్ని యూజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. డెఫినెట్గా 35 yearsలో ఉన్న ఎగ్ నెంబర్ కానీ క్వాలిటీ కానీ 30 yearsలో ఉన్న ఎగ్ నెంబర్తో పోలిస్తే బాగా ఉంటుంది అండ్ వాళ్ళకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు 35 yearsలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదా అంటే రాదు అని కాదు, బట్ ఛాన్సెస్ తగ్గిపోతాయి. కాబట్టి సో ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ గురించి ఒకవేళ వాళ్ళు 30 years తర్వాత ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటుంటే, దే షుడ్ డెఫినెట్లీ థింక్ అబౌట్ దిస్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ప్రొసీజర్స్. ఓకే. అంటే ఒకవేళ వాళ్ళ కెరియర్లో కానీ వాళ్ళ లైఫ్లో బిజీగా ఉన్నారు, అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే డెఫినెట్గా ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్కి వెళ్ళి ఎగ్ ప్రిజర్వేషన్కి తర్వాత ఒక 4-5 years తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. డాక్టర్ అనుష గారు, అంటే మీరు ఇందాక చెప్పారు IVFలో ఇంకా లేటెస్ట్ టెక్నిక్స్ ICSI, IMSI అని చెప్పారు కదా. అంటే IVF కంటే ఈ టెక్నిక్స్ వల్ల ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇంకా సక్సెస్ రేట్ బాగా పెరిగే అవకాశం ఉందంటారా? ఏంటంటే మనము ICSI అండ్ IMSI అని ఎవరికి చేస్తామంటే, ఇప్పుడు ప్రీవియస్గా టీసా స్పర్మ్స్ అంటే మనము ICSI ప్రొసీజర్ అనేది ఇప్పుడు కొంతమంది మేల్ వాళ్ళు కౌంట్ లేకున్న వాళ్ళు వస్తారు, అజోస్పర్మియా, దాన్ని అజోస్పర్మియా అంటాం. సో అలాంటి వాళ్ళకి మనం టీసా అంటే బీజం నుంచి స్పర్మ్స్ తీసి చేస్తాము. సో అలాంటి వాళ్ళకి టీసా స్పర్మ్స్ తీసుకోవడం కానీ వేరే ఇష్యూస్ ముందు ఫర్టిలైజేషన్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఈ ICSI ప్రొసీజర్ చేస్తాము. సో దానివల్ల కొంచెం మన ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది కొంచెం పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. కానీ ఈ ICSI కూడా ఫెయిల్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ ICSI ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా మనం IMSI అనే ప్రొసీజర్ వాడడం వల్ల కొంచెం సక్సెస్ రేట్ పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే.
అంటే ఇందాక డాక్టర్ రాఘసుధా గారు చెప్పినట్టుగా అంటే ఐయుఐ లాంటివి 3-4 టైమ్స్ ట్రై చేయొచ్చు. ఐవీఎఫ్ ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు అంటారు? ఐవీఎఫ్ అనేది ఎన్నిసార్లు అని ఉండదండి. ఐవీఎఫ్ అనేది డిపెండింగ్ ఆన్ ఇప్పుడు మనం ఒకసారి ఒక ఐవీఎఫ్ చేసామనుకోండి, ఐవీఎఫ్ చేస్తే దాంట్లో నెంబర్ ఆఫ్ ఎగ్స్ రిట్రీవ్ చేస్తాము. సో ఎగ్స్ రిట్రీవ్ చేశాక దాన్ని ఫర్టిలైజ్ చేశాక దాని ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. సో ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాక మనం ఒక సైకిల్లో పెట్టామనుకోండి 2 ఎంబ్రియోస్ పెడతాము. సో కొంతమందికి ఎగ్ ఉండొచ్చు, ఎంబ్రియోస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఆ ఎంబ్రియోస్ ఉన్న వాళ్ళకి ఫ్రీజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఫెయిల్ అయితే ఆ సైకిల్లో మనం చూసుకుంటాం రీజన్స్. ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఎంబ్రియో క్వాలిటీయా ఫెయిల్ అయింది, దేనికి రీజన్, లేదా యూట్రస్ రిసెప్టివిటీ ప్రాబ్లం ఉందా చూసుకొని వాళ్ళకి ఒకసారి హిస్ట్రోస్కోపీ చేసి చూస్తాము. సో ఫెయిల్ అయినాక హిస్ట్రోస్కోపీ చేశాక ఉన్న ఎంబ్రియోస్ని మనం నెక్స్ట్ టైం ట్రాన్స్ఫర్ చేసి చూస్తాము. సో ఇలా మనం ట్రై చేస్తూ ఉండొచ్చు. ఓకే డాక్టర్ రాఘసుధా గారు, అంటే సంతానలేమి సమస్యలకి అంటే ఫస్ట్ ఇష్యూ నార్మల్గా ఉండి సెకండ్ ఇష్యూకి వెళ్ళేటప్పటికి కొంతమందికి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే అక్కడ ఏజ్ అనేది పెరగడం అనేది ఒక మెయిన్ కాజా? ఎస్. సో ఫస్ట్ నార్మల్గా ఎదర్ ప్రెగ్నెన్సీ వచ్చినా లేదు అబార్షన్ అయినా సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది కొంతమందిని. దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాము మనము. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీకి మెయిన్ కాజెస్ మీరు అన్నట్టుగా ఏజ్ ఒకటి, ఏజ్తో పాటు అదర్ రీజన్స్ కూడా ఉంటుంది. లైక్ ఒక్కొక్కసారి ట్యూబల్ బ్లాక్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి మేల్ పార్ట్నర్ ఇష్యూస్ ఉండొచ్చు, మెడికల్ డిజార్డర్. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వాళ్ళ ఏజ్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఏం మెడికల్ ప్రాబ్లమ్స్ లేకుండకపోవచ్చు. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వాళ్ళకి మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి రీజన్స్ యూట్రస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి యూట్రస్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల కొన్ని చేంజెస్ వచ్చి సెకండ్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవ్వటం, ఇలాంటివి కూడా చాలా రీజన్స్ ఉండొచ్చు. సో వాటిని ఎవాల్యుయేట్ చేసి ప్రాబ్లమ్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకు కూడా కన్సెప్షన్ వచ్చే ఛాన్సెస్. అంటే ఒక్కొక్కసారి ఫస్ట్ ఇష్యూ నార్మల్గా అయినా కానీ సెకండ్ ఇష్యూకి ఈ ఐయుఐ ఐవీఎఫ్ అవసరం అవుతాయి కూడా ఉండుండొచ్చు. ఎస్, ఫస్ట్ ఇష్యూ నార్మల్ ఉన్నా కానీ వీటిలో ఏదైనా ప్రాబ్లం, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల, ఫస్ట్ డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లమ్స్, లేదు ఏజ్ వల్ల మీరు అన్నట్టు ఓవేరియన్ రిజర్వ్ తగ్గటం, ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ అవసరపడే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే డాక్టర్ అనుష గారు, అంటే ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళినా లేకపోతే మిగతా అన్ని నార్మల్గా ఉన్నా కానీ ఒకవేళ సంతానలేమి సమస్య ఎదురైతే ఆ సంతానలేమి సమస్యకు తీసుకునే ట్రీట్మెంట్ సక్సెస్ కూడా ఏ ఏజ్లో తీసుకున్నారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారా? ఎస్ అండి, యాక్చువల్గా ఇప్పుడున్న సినారియోలో డాక్టర్ రాఘసుధా చెప్పినట్టు ఇప్పుడు 30 ఇయర్స్లో ఉన్న ఎగ్ క్వాలిటీ 35 ఇయర్స్ ఉండకపోవచ్చు. సో ఏంటంటే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తీసుకుంటూ, ఇప్పుడు మేము చూస్తున్న ప్రాక్టీస్లో ఏంటంటే పేషెంట్స్ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తీసుకుంటూ టైమ్, ఏజ్ అనేది వెళ్ళిపోతుంది. సో మా దగ్గరకు వచ్చే వరకు వాళ్ళ ఏజ్ అనేది 30+ దాటిపోతుంది. దానివల్ల చిన్న ట్రీట్మెంట్స్ తీసుకొని కరెక్ట్ ప్రాపర్ గైడెన్స్ ఏం లేక సో వాళ్ళ ఎగ్ రిజర్వ్ అంటే ఏజ్ పెరిగినా కొద్దీ అమ్మాయిలకి ఏంటంటే ఎగ్ నంబర్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. సో ఏజ్ పెరిగినా కొద్దీ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. అది వాళ్ళు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తీసుకొని టైం వేస్ట్ చేసుకొని మా దగ్గరకు వచ్చే వరకు వాళ్ళ ఎగ్ కౌంట్ అనేది పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది. సో వాళ్ళు కరెక్ట్ ఏజ్లో, కరెక్ట్ టైంలో, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి సింపుల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కానీ నార్మల్ న్యాచురల్గా టైమ్డ్ ఇంటర్కోర్స్ కానీ ఐయుఐ కానీ చేస్తే ప్రొసీజర్ ఉంటుంది. కానీ హాస్పిటల్ రావడం వల్ల ఐవీఎఫ్ ట్రీట్మెంటే ఇస్తారేమో అని అపోహలు చాలామందికి ఉంటాయి. కానీ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇవ్వచ్చు. అది ఆ అవేర్నెస్ అనేది అందరికీ వస్తే బెటర్. ఒక్కోసారి మెడిసిన్స్తో కూడా ఓవర్కమ్ అవ్వచ్చు. ఎస్. ఓకేనండి డాక్టర్ అనుష గారు, డాక్టర్ రాఘసుధా గారు, సంతానలేమి సమస్యలకు ప్రధానమైన కారణాలు ఏంటి, నిర్ధారించే పరీక్షలు ఏంటి, ఆ పరీక్షల్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ గురించి అండ్ ఐఏఐ ఐవీఎఫ్తో పాటు ఇక్సీ ఇమ్సీ గురించి అండ్ ఇండక్షన్ టైం గురించి, వీటన్నిటి గురించి వివరాలు అందిస్తూ సక్సెస్ రేట్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.